ఐపీఎల్ 2024లో భాగంగా మే 26వ తారీఖున జరగబోయే ఫైనల్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మధ్య జరగబోతుంది. ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే టోటల్ 27 మ్యాచ్లు జరగగా కేకేఆర్ 18 మ్యాచ్లు విజయం సాధిస్తే ఎస్ఆర్హెచ్ 9 మ్యాచ్లు విజయం సాధించింది. జరగబోయే మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనర్స్, నెంబర్ 3 రాహుల్ త్రిపాఠి, నెంబర్ 4 నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5 ఏడెన్ మార్క్రాన్, నెంబర్ 6 హెన్రిక్ క్లాసెన్ వికెట్ కీపర్, నెంబర్ 7 అబ్దుల్ సమద్, నెంబర్ 8 ప్యాట్ కమిన్స్ కెప్టెన్, నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10 జయదేవ్ ఉనాడ్కట్, నెంబర్ 11 టి నటరాజన్. ఇంపాక్ట్ ప్లేయర్గా షాబాజ్ అహ్మద్ ఆడే అవకాశం ఉంది. కేకేఆర్ ప్లేయింగ్ 11: రహ్మనుల్లా గుర్బాజ్, సునీల్ నారాయణ్ ఓపెనర్స్, నెంబర్ 3 వెంకటేష్ అయ్యర్, నెంబర్ 4 శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, నెంబర్ 5 రింకు సింగ్, నెంబర్ 6 ఆండ్రే రసూల్, నెంబర్ 7 రమన్దీప్ సింగ్, నెంబర్ 8 మిచెల్ స్టార్క్, నెంబర్ 9 వైభవ్ అరోరా, నెంబర్ 10 హర్షిత్ రాణా, నెంబర్ 11 వరుణ్ చక్రవర్తి. ఇంపాక్ట్ ప్లేయర్గా నితీష్ రాణా ఆడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ చెన్నై చెపాక్ స్టేడియంలో జరగబోతుంది. మ్యాచ్ జరిగే స్టేడియంలో రెండు టీంల రికార్డు చూసుకున్నట్లయితే కేకేఆర్ ఈ స్టేడియంలో టోటల్ 14 మ్యాచ్లు ఆడగా అందులో 4 మ్యాచ్లు విజయం సాధిస్తే 10 మ్యాచ్లో ఓడిపోయింది. కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ స్టేడియంలో ఒక మ్యాచ్లో విజయం సాధిస్తే సెకండ్ బ్యాటింగ్ చేస్తూ 3 మ్యాచ్లో విజయం సాధించింది. కేకేఆర్ హైయెస్ట్ స్కోర్ చూసుకున్నట్లయితే ఈ గ్రౌండ్లో 202, అదేవిధంగా లోయెస్ట్ చూసుకున్నట్లయితే 108. ఎస్ఆర్హెచ్ ఈ గ్రౌండ్లో టోటల్ 11 మ్యాచ్లు ఆడగా అందులో 2 మ్యాచ్లు విజయం సాధిస్తే 8 మ్యాచ్లో ఓడిపోయింది, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఎస్ఆర్హెచ్ ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ ఒక మ్యాచ్లో విజయం సాధిస్తే సెకండ్ బ్యాటింగ్ చేస్తూ ఒక మ్యాచ్లో విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ హైయెస్ట్ స్కోర్ చూసుకున్నట్లయితే ఈ గ్రౌండ్లో 177గా ఉంది, అదేవిధంగా లోయెస్ట్ స్కోర్ చూసుకున్నట్లయితే 134గా ఉంది. హెడ్ టు హెడ్ పరంగా చూసుకున్న, అదేవిధంగా లాస్ట్ 5 మ్యాచెస్ రికార్డ్స్ పరంగా చూసుకున్న కేకేఆర్దే పై చేయింది. ఈ సీజన్లో ఈ రెండు టీంల మధ్య 2 మ్యాచ్లు జరిగితే ఆ 2 మ్యాచ్లో కేకేఆర్ విజయం సాధించింది. మరి కేకేఆర్పై ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ విజయం తీసుకొని మరి టైటిల్ సాధిస్తుందా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.